ఇంకా పెళ్ళైపోయిన తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం కూడా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళైతే గోల్డ్ జ్యువెలరీ అంతా కూడాను బ్యాంక్లో పెట్టేశామండి. ఇప్పుడు మేము రిసెప్షన్కి అయితే రాజమండ్రి బయలుదేరుతున్నాము. మా చెల్లి నేను మోక్ష అయితే ముందు రోజే వెళ్ళిపోతున్నాం అనమాట. మేము ఇప్పుడు విజయనగరం నుంచి వైజాగ్ వెళ్ళి వైజాగ్ నుంచి బస్సు అయితే బుక్ చేశాడండి. మాతో పాటు మా వదిన రిలేటివ్స్ అందరూ కూడాను మాతో పాటే వస్తున్నారు. సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. మీ అందరికీ కూడాను బాయ్ చెప్పేస్తున్నాను. వైజాగ్లో ఉండే యూట్యూబ్ ఫ్యామిలీకి, విజయనగరంలో ఉండే యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ బాయ్ అనమాట. ఇంకా ఇక్కడ నుంచి రాజమండ్రి నుంచి నేను జగిత్యాల అయితే వెళ్ళిపోతాను అనమాట. మా హస్బెండ్ మ్యారేజ్కి రాలేదండి. ఇంకా మ్యారేజ్కి రావాలంటే 2 days కంపల్సరీ లీవ్ ఉండాలన్నమాట. సో అదైతే కుదరదని చెప్పి అయితే రిసెప్షన్కి వస్తున్నారనమాట. రిసెప్షన్ అయితే కొంచెం జర్నీ కూడా తగ్గుద్ది కదా. సో మేము ఇక్కడ స్టార్ట్ అయినప్పుడే మా హస్బెండ్ కూడా స్టార్ట్ అయిపోయారనమాట జగిత్యాల నుంచి. లంచ్ అయితే ఇంటి దగ్గర చేయలేదండి. ఎందుకో నాకు కొంచెం మార్నింగ్ టిఫినే కొంచెం హెవీగా అనిపించి మమ్మీకి పులిహోర చేసి కట్టమంటే పులిహోర చేసి కట్టేసింది అనమాట. ఇంకా అది బస్సులో తినేసాను. ఇంకా మా హస్బెండ్ కూడా రైల్వే స్టేషన్లో వెయిటింగ్ అనమాట ట్రైన్ కోసం. మేమైతే ఎలాగోలాగా రాజమండ్రి చేరిపోయాం అనమాట. ఈవినింగ్ 7 కల్లా చేరామండి. చేరిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయ్యి డిన్నర్ కోసం అని చెప్పి అయితే మౌని వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత హల్దీ వీడియోస్, కొన్ని వీడియోస్ రెడీ అయినవన్నీ కూడా టీవీలో చూసామన్నమాట. డిన్నర్ తినేసిన తర్వాత మాకు ఏ ఇల్లు అయితే ఇచ్చారో అక్కడికైతే రిటర్న్ అయిపోయాము. నైట్ 12 అయిందండి మా హస్బెండ్ ఇంటికి వచ్చేటప్పటికి. కొంచెం ట్రైన్ అయితే లేట్ అయిందనమాట. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ స్నానాలన్నీ చేసుకుని హౌసీ ఆడుకుంటున్నాము.